అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గుసుల్లో 2 విధానాలు ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు సున్నత్ గురించి తెలుసుకుందాం. సున్నత్లో 8 విషయాలు ఉన్నాయి. ముందు మనం బాత్రూమ్ బయట నియత్ చేసుకోవాలి. అంటే నేను అపరిశుభ్రంగా ఉన్నాను, పరిశుభ్రం అవ్వడం కోసం నేను గుసుల్ స్నానం చేస్తున్నాను అని నియత్ చేసుకోవాలి బాత్రూమ్ బయట ఉండి. రెండవది, మనం మన 2 చేతులు మణికట్టు వరకు కడుక్కోవాలి. మూడవది, గలీజ్గా ఉన్న చోట కడుక్కోవాలి. అంటే నాపాకు ఎక్కడైతే తగిలి ఉంటుందో మనకి శరీరం పైన అక్కడ కడుక్కోవాలి. నాలుగవది, వజూ చేసుకోవాలి. ఐదవది, మనం మన శరీరం పైన 3 సార్లు నీళ్లు పోసుకోవాలి. ఆరవది, ముందు మనం తలపైన నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత కుడి భుజం పైన నీళ్లు పోయాలి. ఆ తర్వాత ఎడం భుజం పైన నీళ్లు పోసుకోవాలి. ఏడవది, మనం మన శరీరాన్ని బాగా రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనం గుసుల్ స్నానం చేసేటప్పుడు కిబ్లా వైపు కూర్చొని స్నానం చేయకూడదు. అంటే మనం నమాజ్ చదువుకోవడానికి కూర్చుంటాం కదా, అటువైపు మనం మొహం కానీ వీపు కానీ చేయకుండా ఉండాలి గుసుల్ స్నానం చేసేటప్పుడు.